బల్లి 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 బల్లి. ఎక్కడ 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 బల్లి ఎక్కడ ఎక్కడ బల్లి ఎక్కడ? జోక్ చేసామండి. జోక్ చేసావా? గురువులతోటి నాలాంటి గుండు ధైర్యం ఉన్న వాళ్ళతోటి జోక్ చేస్తే లైఫ్ లిటికేషన్ లో పడిపోతుంది. అందరూ మంచి మంచి మోడర్న్ డ్రెస్లు వేసుకుని రామశిలకల్లా బాగానే వచ్చారు. మరి మీరు డ్రెస్ కోడ్ చెప్పడం లేదు కదా? చెప్తాం, ఎందుకు చెప్పం? రేపు అందరూ లంగా ఓణి వేసుకురండి, స్పెషల్ ఈవెంట్ ఉంది. లంగా పోనీనా? నేనేమన్నా బెల్ట్ బాంబు కట్టుకురమ్మన్నానా? చక్కగా సాంప్రదాయబద్ధంగా లంగా ఓణి కట్టుకురమ్మన్నాను. అదేదో భూతైనట్టు అలా షాక్ గా చూస్తారండి, నాకేం అర్థం కామే. చెప్పండి, నిన్న నేను అడిగిన ప్రశ్న గురించి బాగా ఆలోచించారా? పెళ్ళయ్యాక మీ భర్తకు మీరు చెప్పాలనుకునే మొట్టమొదటి నిజమేంటి? నేను కొంచెం గురక పెడతాను, దాని గురించి చెప్తా. గోరకి ఇంట్లోనే పెడతావా, వీధి చివరిదాకా వినపడేలా పెడతావా? నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. కానీ తర్వాత బ్రేకప్ అయిపోయింది. కానీ మూవ్ ఆన్ అవ్వాలి కదా అత్తయ్య. పెళ్ళయ్యాక అది చెప్పాలని ఉంది, అదే బెటర్ కదా అత్తయ్య. గుడ్. ఇలాంటి విషయాలు అస్సలు దాచకూడదు. నాకు నిద్రలో నడిచే అలవాటుంది, స్లీప్ వాక్. ఇంతకీ ఇప్పుడు నువ్వు మెలుగుగానే ఉన్నావా, లేకపోతే స్లీప్ లోనే వాక్ చేసుకుంటూ సెంటర్కి వచ్చేసావా? నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది అత్తయ్య, అది చెప్పేస్తాను. నేను అలుగుతానత్తయ్య. అవునత్తయ్య, ఇది అలిగిందంటే బ్రతిమలాడడానికి ఎనర్జీ డ్రింక్ తాగాల్సిందే. ఏమ్మా వరాల మూట, ఏంటి అంత ఆశ్చర్యపోతున్నావు? తర్వాత నువ్వే చెప్పాలి. అయ్య బాబోయ్, పెళ్ళయ్యాక వాళ్ళ ఆయనకు చెప్పడానికి ఒక్కొక్కళ్ళకి ఇన్నేసి నిజాలు ఉంటాయా అండి? మనకి సీక్రెట్లే ఉండవత్తే గారు, మందంతా ఓపెనేనండి. ఏంటి, పెళ్ళయ్యాక మొగుడికి చెప్పే మొట్టమొదటి నిజం ఏది లేదా? అవునండి, ఏం లేవు. నేను కూడా బరాబర్ గట్లనే చెప్దామనుకుంటున్నా అత్త. మన కాడ సీక్రెట్లు ఏముండయి. నాకు సీక్రెట్లంటే లేవత్తమ్మా, నాకే సీక్రెట్స్ లేవు. ఏంటి, ముగ్గురు ఒకే రకంగా చెప్తున్నారు? ముగ్గురు కూడా బలుకుని చెప్తున్నారా ఏంటి? మీకు సీక్రెట్స్ ఏమీ లేవా? అవును, లేవు. ఒక్కసారి లేవండి. ముందు మీ ముగ్గురు బయటికి వెళ్ళండి. ఈ క్లాస్కి మీరు అవసరం లేదు. గదేందత్త గట్లంటావు? అవును, మీరు అబద్ధం చెప్తున్నారని నాకు తెలిసిపోతుంది. అబద్ధం చెప్పేవాళ్ళు ఈ క్లాస్లో అవసరం లేదు. మీరు బయటికి వెళ్ళిపోవచ్చు. అయ్ బాబోయ్, ఇదేంటి అత్తయ్య గారికి ఇంత కోపం వచ్చేసింది? నిన్నటి వరకు అంత సాఫ్ట్ ఉండే, ఇప్పుడేంది సడన్ గా అట్లా అరుస్తుంది? మొగున్ గురించి ఆలోచన చేస్తలేను, మళ్ళా గీ సీక్రెట్లేంది? నిన్ననేమో అంత ప్రేమగా చూసిచ్చినదే, ఈ దినం చూస్తే ఇట్లా క్లాస్ పీక్తా ఉండదు. ఏమైంది ఇవిడికి? అదేంటే అమ్మాయి ఎప్పుడు వచ్చేసింది? ఆఫీస్కి ఎగనామం పెట్టుంటుంది. శాలరీలో 1500 కట్టు. ఒంట్లో బాలేదునే, మొహంలా కనిపించట్లేదండి.
ఏటమ్మా ఆఫీస్కి వెళ్ళలేదా? నేను ఇంకా కోడల ట్రైనింగ్ సెంటర్ కి వెళ్ళను నాన్నగారు. ఏమైందమ్మా? ఎవరైనా ఏదైనా అన్నారా? ఎవరో ఏంటి, ఛాయాదేవి గారు అన్నారు. మమ్మల్ని బయటకు వెళ్ళిపోమన్నారు. అత్తయ్య గారు అని పిలిపించుకొని మరి అత్తగారు పెత్తనం అంతా చూపించారు. తమరేం కనుకార్యం చేశారో? ఓ, ఇంత ఎమోషనల్ గా చెప్తున్నా నాదే మిస్టేక్ అంటున్నావా నువ్వు? ఆ ఛాయాదేవి గారు పద్ధతిగా మాట్లాడతారని నువ్వే చెప్పావు కదా. 2 రోజుల్లో మారిపోతారా ఏంటి? నువ్వే ఏదో చేసింటావు తింగర్ దానివి. తెంగరదైనా అది బంగారమే. మనమ్మ ఏ తప్పు చేయదు. ఆ విషయం మన అమ్మాయి గారిని చెప్పమనండి. మొత్తం చెప్పమంటావా? ఎంత చెప్పినా స్పీడ్ గా చెప్పు. సరే, ఇందాక సెంటర్ లో ఈ స్పీడ్ ఓకేనా? నాకు అర్థమైంది. ఏమండి మీకు? అయ్యిందే. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ ఛాయాదేవి గారు అలా అండంలో తప్పేమైనా ఉందా? లేదు కదా. నాన్నగారు అవునమ్మా, ట్రైనింగ్ అన్నాక ఆవిడ టీచరు, మీరు స్టూడెంట్స్. పూర్వం పెద్దలు ఏమన్నారు తెలుసా? ద రిలేషన్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ టీచర్ లైక్ ఏ అదేంటిది అది 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 ఫిష్ అండ్ వాటర్ కదా నాన్న. తర్వాత దాన్ని శాంతకాలుగా మార్చారు కదమ్మా. అది జస్ట్ టైంకి గుర్తొచ్చి సావట్లేదు. ఇదిగో ఏదో చెప్పాలని అసలు విషయం మర్చిపోకండి. ఇంతకీ అమ్మాయి సెంటర్కి వెళ్తుందా లేదా? వెళ్తందే. ఎల్లమ్మా, పెళ్లి కుదరలేదని అబద్ధం ఆడి మరి జాయిన్ చేసింది తెలుసా? పైగా బోల్డ్ అని తప్పు చేసి అల్లుండి కొనేస్తున్నాను. ఇగో అల్లుడు గారి, అల్లుడు అప్పు అనగానే పొలమానట్టుంది అబ్బాయికి. ఆ బాబు రవి. హలో మాయా, వరలక్ష్మి అంటే ఆఫీస్కి రాలేదు. టైమింగ్ మార్చుకుంది కదా బాబు. కోడళ్ళ ట్రైనింగ్ సెంటర్కి వెళ్తుంది కదా. ఓహో, ఆ విషయం తెలియక ఐస్ క్రీమ్ కి తీసుకెళ్దామని వచ్చాను మాయా. ఇప్పుడు ఏమైనా వస్తుందా ఆఫీస్కి? వెయిట్ చేస్తాను. ఏం అక్కర్లేదండి, నేను ఇవాళ ఆఫీస్కి రాను. హాయ్ వరలక్ష్మి, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. మీరెలా ఉన్నారని అడగవా? బాలేకపోతే మీరెందుకు చేసేవారు ఫోను? మీ వాళ్ళు చేసేవారు కదా. ఓ లాజిక్కే. ఏంటి సెంటర్కి వెళ్తున్నావంట? బాగా నేర్చుకో. మా అమ్మని పడగొట్టావంటే మనకన్నీ మంచి రోజులే. అడకత్తరేదవా. ఏంటి వింటున్నావా? ఆ, అమ్మ నాన్నలు కూడా వింటున్నారు. ఓ, స్పీకర్ ఆన్లో ఉందా? సరే సరే, ఐస్ క్రీమ్ ఇంటికి తెమ్మంటావా? చింగరేదవా. ఏంటి చెప్పు. వద్దన్నాను, మీకే వినిపించడం లేదనుకుంటా. ఓహో, నేను రేపు ముంబై వెళ్తున్నాను. నీకోసం ఏం తీసుకురమ్మంటావు? సముద్రం తీసుకురండి, హైదరాబాద్ లో లేదు కదా. జోకు. చిరాకని అర్థం కావట్లేదు వీడికి. హలో 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 హలో, సిగ్నల్ రావటం లేదనుకుంటానండి. అయ్యో, ఇదేంటి కట్ అయిపోయింది? ఏంటి అలా మాట్లాడుతున్నావు? కోపంగా ఉన్నప్పుడు ఇలా కాక ఇంకెలా మాట్లాడతారు? అబ్బాయి వింటే ఏమనుకుంటాడు? ఏమనుకుంటాడు? ఇంకోసారి ఫోన్ చేయకూడదు అనుకుంటాడు. ఆయన ఐస్ క్రీమ్ అని ఓ తెగ ఉబలాట పడిపోతున్నాడేంటి? రేపెళ్ళైతే నేను అడిగినవి తెచ్చివ్వలేక నీరస పడిపోతాడు రేగ మొహంగాడు. అవని పెళ్ళవని దేకించేస్తా వీణ్ణి. ఇదిగో ఇలా మాట్లాడితేనే 3 రోజుల్లో తిరిగి వచ్చేస్తావు అత్తారి నుంచి. అవును తల్లి, మరీ 3 రోజులంటే వేసిన పందిరి కూడా తీయం కదా. అన్నట్టు పెళ్ళిలో మిగిలిపోయిన కూరలు కూడా ఫ్రిడ్జ్లోనే ఉంటాయి. అప్పటికింకా పారాయం కదా. పెద్ద ఆవిడ 4 మంచి మాటలు చెప్పినప్పుడు పిల్లలు విని నేర్చుకోవాలి. అంతేకాని ఈ గోల్ ఎందుకు మీకు? ఆవిడ చెప్పేది మీ మంచికే కదా. గుడ్లు మిటకరించుకో, పీకేగలను. ఆ ఇంటి కోడలు అవ్వాలని నువ్వు నిర్ణయం చేసుడు కరెక్ట్ అంటావా బిడ్డ? కరెక్టే నాయనా. ఒక మనిషిని గుండెల మీద షూట్ చేస్తే నొప్పి తెలిసే లోపలనే నిమిషంలో ప్రాణాలు పోతాయి. కానీ దెబ్బ గుండెల మీద కొడితే
ఆ తప్పు తాలూకా ప్రతిఫలం హ్మ్, ఆ ఇంట్లోనే గజ్జలు కట్టుకొని గల్ గల్లని తిరుగుతుంటే హ, ఆ గజ్జల సప్పుట్ల తల్లి చేసిన తప్పు ఆ కొడుకులకి వినిపిస్తుంటే ఆ కుటుంబం మొత్తానికి ఎంత నరకంగా ఉంటుందో చెప్పు. సచ్చుడు తప్ప ఇంకే విడుదల లేని శిక్ష జైలు శిక్ష కంటే పెద్ద నరకం లెక్కుంటది. నేనా నరకాన్ని ఆ కుటుంబం మొత్తానికి చూపియాలని డిసైడ్ అయినా. గట్లయితే నీ జిందగీ ఖరాబ్ అయిపోతుంది బిడ్డా. నాయనా, మన కుటుంబానికి జరిగిన అన్యాయం కంటే నా జిందగీ ఏమంత పెద్దది కాదు నాయనా. నా కండ్ల ముందు వాళ్ళు పడే నరకం కంటే దిల్ ఖుషి ఏముంటది నాయనా. హ, ఇంకా వేరే ముచ్చటేంలే, తిను. నీ లక్ బాగుందే. మొన్న ఫంక్షన్ కోసం కొన్న డ్రెస్ నా దగ్గరే ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే కొత్త డ్రెస్ కొనాల్సి వచ్చేది. నేనెందుకు కొంటానమ్మి? మరి అంత అవసరం వస్తే అనుపమతో కొనిపించుకోనా ఏంది? యాక్టింగ్ నేనే చేసి కాస్ట్యూమ్స్ నేను తేవాలా? నీది నాది ఒకే పర్సనాలిటీ కాబట్టి సరిపోతుందనే అనుకుంటున్నా. ఒకసారి ట్రైల్ వేసి చూడు. అవసరం లే మచ్చా, రేపు చేసుకుంటాలే. వేసుకోవే, కొంచెం లూజో టైటో అవుతే అడ్జస్ట్ చేయొచ్చు కదా. మళ్ళీ పొద్దున్నే సరిపోలేదు సెట్ చెయ్యంటే నా వల్ల కాదు. ఏదేందే పైన కింద ఓకే గాని మధ్యలోకి గ్యాప్ ఏందే? ఇలా అయితే ఎట్లా వేసుకునేదే? ఆ గ్యాప్ వల్ల సెట్ అయిపోయే జీవితాలెన్నో. ఎప్పుడూ ఆ ప్యాంట్లు షర్ట్లు వేసుకోవడం వల్ల నీకు అలాగే అనిపిస్తుంది కానీ ఒక్కసారి వేసుకుని చూడవే, అప్పుడు తెలుస్తుంది ఇందులో నీ అందం. వెళ్ళు వెళ్ళు. అట్నే అంటారా? వెళ్ళు, ఫాస్ట్గా వెళ్ళాలి, ఫాస్ట్గా వెళ్ళు, వెళ్ళు. వావ్! ఏమున్నావో తెలుసా? నేనే గాని అబ్బాయిని అయ్యుంటేనా ఇప్పుడే ప్రపోజ్ చేసేదాన్ని. ఈ డ్రెస్ కి 2 జడలు తోడైతేనా హై స్కూల్ పిల్లవంటే నమ్మేస్తారా నిన్ను. ఇప్పుడు 2 జడలు వేసుకుని స్కూల్కి వెళ్ళాలా ఏంటి? అట్ట అయితే ఇంత చక్కగా ఉంటదే. ఈ ఉద్యోగాలు, ఈ గోసలు ఏవీ లేకుండా హాయిగా. అవునే, నేను కూడా రాజేష్ గడ్లోనే యాక్సెప్ట్ చేసేదాన్ని. అప్పట్లో లవ్ లెటర్ ఇస్తే కమిట్ అవ్వకుండా కటింగ్ ఇచ్చా. ఇప్పుడు ఆడ అమెరికాలో సెట్ అయిపోయాడు. ఏడ్చినట్టుండదే నీ ఏడుపు. ఎగిరిపోయిన ఎక్స్ గురించి ఏడవటం, వెళ్ళిపోయిన ట్రైన్ కోసం పరిగెత్తడం రెండు ఒక్కటేనే. ఆపుతావా? అసలు ఈ లంకాకి బోనికి మధ్య ఈ గ్యాప్ ని ఎట్ట పూడ్చాలని ఆలోచిస్తా ఉంటే మధ్యలో నీ ట్రైన్ ఫిలాసఫీ ఏంది? దాని సంగతి నీకెందుకే, వదిలే. బాడీకి కొంచెం విటమిన్ డి దొరుకుతుందని ఆ గ్యాప్ పెట్టుంటారే అప్పట్లో. ఆ గ్యాప్ గుర్తొచ్చినప్పుడల్లా డాక్టర్ గారి అడ్వైజ్ అనుకుని అడ్జస్ట్ అయిపో. ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది, ఫిక్స్ అయిపోయింది. ఈ డ్రెస్ వేసుకునేటప్పటికి వయసు అలా వెనక్కి వెళ్ళిపోయినట్టుంది కదా. నీకేందో గాని నాకైతే మంట కప్పు కుట్టినట్టు పొల్లంతా మండుతోంది. నోర్మోయ్,
నేనేం తప్పు చేశానని నన్ను కొడుతున్నావు? కొట్టాలా చంపాలా? నీకింతకు ముందే చెప్పాను, అయినా నువ్వు మారలేదు. నా ఇంట్లోనే ఉండి నా డబ్బులే ఖర్చు పెడుతూ ఏంటా ఈ కక్కుర్తి బుద్ధి? చూడక, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ప్రతిదీ తప్పే. ఒక్కసారి నా స్థానంలో నిలబడి చూడు. అయినా అందరి ముందు ఇలా అవమానించడం ఏం బాలేదు. ఆహా, ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? అసలు ఏం చేశాడని అడ్డబత్తా ఉండదు. వెళ్ళడుగు. కోపం కొంచెం చల్లన్నాక అడుగుతానులే మధ్య. అక్క ప్లీజ్, అంత కోపం పనికిరాడు. అందరూ ఏమనుకుంటారు? అనుకోనిరా, ఎవరు అనుకుంటే నాకేంటి? అక్క, నన్ను కొడితే నీ పరువే పోతుంది. ఎందుకంటే నేను నీ తమ్ముణ్ణి, అది గుర్తుపెట్టుకో. నాకు అనవసరం. నా పరువు పోయినా పర్వాలేదు, కానీ నువ్వు ముందు బయటికి పో. పోరా. ఏరా, గట్టిగా తగిలిందా? కోపం వచ్చినప్పుడు ఆ మాత్రం ఫోర్స్ ఉంటది అక్క. చాకో, అటు చూడు, నీ కోడలందరూ ఎలా కన్ఫ్యూజ్ అయిపోయి చూస్తున్నారా? గదేందత్తమ్మా, మీకు నిజంగానే కోపం రాలే? ఏంటండి అత్తయ్య గారు, ఏమన్నా నాటకాల పోటీలు పెట్టారా ఏంటండి? ఏ, నువ్వు కానీ యాక్ట్ చేస్తావా? అలాంటిది ఏదైనా ఉంటే కుమ్మేద్దాం అంతే. హలో, ఇది యాక్టింగ్ కాదమ్మా, ఇన్ యువర్ ఫ్యూచర్. అంటే భవిష్యత్తులో మీకు పెళ్ళయ్యాక జరిగే చెదురుమదురు సంఘటనలు అన్నమాట. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? చూసారా, ఒక మనిషికి కోపం వస్తే పరిస్థితులు ఎలా మారిపోతాయో. కొన్నిసార్లు ఈ కోపం మీ వారిదై ఉండొచ్చు, మరికొన్నిసార్లు ఈ కోపం మీదై ఉండొచ్చు. కానీ కోపం వల్ల సమస్య పెద్దదవుతుంది గాని పరిష్కారం అవ్వదు. రేయ్, నన్ను చెప్పనిస్తావా? సారీ అక్క, యూ కంటిన్యూ. చూడండి అమ్మాయిలు, ఒకవేళ మీ భర్తకి ఇంత కోపం ఉంటే మీరేం చేస్తారు? కోపానికి కోపమే విరుగుడత్తయ్యా. ఏ, మీ ఇంట్లో మీ అమ్మగారు కూడా ఇదే చిట్కా వాడుతున్నారమ్మా? రేయ్, సైలెంట్ అయిపో. నందిని, నువ్వు చెప్పమ్మా. ఆడైంది నా మీద కోపడేది. నన్ను అడిగితే కోపం యాదానికొచ్చేదే. ఇంత చేస్తా ఉండానో ఇదంతా సరిగా లేదు అని చెప్పేస్తా. అల్లుడు గోపికి ఈ పిల్ల కష్టమే. వరాల మూట, నువ్వు చెప్పమ్మా. మన గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కోపడరు కదండి. ఒకవేళ పడితే నాన్నగారు ముందు పంచాయతీ పెట్టాడు వేరండి. నీలాంటిది వస్తే మా అల్లుడు గోపి అల్లాడిపోతాడు. అమ్మా రాధిక, నువ్వు? ఇవన్నీ ఇంప్రెస్ చేయాలంటే కాస్త మంచిగానే చెప్పాలి. అత్తమ్మా, మొగుడు అన్నాక పెన్ల మీద గోపడతాడు. అప్పుడప్పుడు అట్లాంటి కోపం కూడా తగలకపోతే రిలేషన్షిప్ అంత రొమాంటిక్ గా ఏడుంటది? అలా అనుకోవద్దమ్మా. నువ్వు తట్టుకోలేనంత కోపం వస్తే ఏం చేస్తావు? అసలు మా ఆయనకి కోపం రానికి కారణమేందో కనుక్కుంటా. వీలు పడితే అసలు కోపం రానియకుండానే చేస్తా. చాయక్క, 1 minute. చాయక్క, ఫ్యూచర్ అదిరిపోయింది. నువ్వు సెలెక్ట్ అయిపోయినట్టే. అదిగో వచ్చేస్తున్నాడు, కాస్త సిగ్గుపడు. హలో, చెప్పు. అవేం కుదరవు.
ఈ రవి చెప్పాడని చెప్పు, పని అయిపోద్ది. వినకపోతే మా నాన్న పేరు చెప్పు. రండి రండి రండి. రండి బాబు రండి. బాగున్నారా మాయా? ఆ, ఆ. మీరత్తయ్య? ఆయన బాగుంటే మేమెందుకు బాగుం బాబు. కూర్చోండి బాబు, కూర్చోండి. ఆ, కూర్చోండి బాబు. మీ అమ్మ నాన్న బాగున్నారా? వాళ్ళు బాగుండబట్టే కదా నేను పళ్ళతో రాగలిగాను. ఇదేంటి సిగ్గు కూడా పట్టడం లేదు. ఇంకా ఛాయదేవి గారు నేర్పించినట్టు లేరు. హాయ్ వరా. వరా? ఎవరా వరా? నువ్వే వరలక్ష్మి. స్వీట్ గా ఉంటుందని షార్ట్ గా పిలిచా. ఎలా ఉన్నావు? నాకే అమ్మ చేసిన ఉప్మా తింటూ చాలా బాగున్నాను రా. ఏంట్రా అలా బిగుసుకుపోయావేంట్రా? ఏమైందిరా? అమ్మా ఇక్కడ ఎవరు స్టాచ్యూ కూడా చెప్పలేదే, కాస్త రిలీజ్ అవ్వండి. రా అంటున్నావేంటి వరా? స్వీట్ గా ఉంటుందని నన్ను షార్ట్ గా పిలిచారు కదా, షార్ప్ గా ఉంటుందని మీ పేరు సగం కోసేశాను రా. వరలక్ష్మి వర, రవి రా. ఎలా ఉందిరా? నిన్ను పూర్తి పేరుతో పిలిస్తే ఓకేనా వరలక్ష్మి? డబుల్ ఓకే రవి గారు. అయినా పేరు పెట్టి పిలవకూడదమ్మా. ఓహో, ఎవరూ లేనప్పుడు నువ్వు మాత్రం మొగుడిని మొదనష్టపోడు, చేతగానోడు, తలకు మాసనోడు అని తిట్టేసుకోవచ్చన్నమాట. ఎవరూ లేనప్పుడు ప్రేమగా వందనుకుంటామే, అన్నీ బయట పెట్టేస్తామా ఏంటి? అయినా బాబు వచ్చి చాలాసేపు అయింది. అయితే తీసుకెళ్లి నీ ఉప్పు లేని ఉప్మా పెట్టు. ఏంటి ఉప్మానా? కొంపదీసి మీకు ఇష్టమా ఏంటి? చాలా. ఆ, హ్మ్. చూసావా, ఉప్మాని కూడా ఇష్టంగా తింటారని చెప్తే నువ్వు నమ్మలేదు. అదేంటి ఉప్మా లవర్స్ అని ఇంటర్నెట్ లో ఎన్ని గ్రూపులు ఉన్నాయో తెలుసా? అందులో మీరు మెంబరా ఏంటి? ప్రీమియం మెంబర్ని. అయ్యో బాబోయ్. ఆయన పెళ్లికి ముందు ఉప్మా గురించి ఇంత డిస్కషన్ ఎందుకు? అసలు తమరు ఏ పని మీద వచ్చారు? పనేం లేదండి, ఊరు నుంచి మామిడి పళ్ళు వచ్చాయి. మన వర అదే వరలక్ష్మిని చూసినట్టు ఉంటుందని తీసుకొచ్చాను. వీటిని ఇక్కడ కుక్కలు కూడా తినవు. అదేంటి? లేకపోతే ఏంటండి, వర్షాకాలంలో మామిడి పళ్ళు ఏంటి అడిగేవాళ్ళు లేక? గాలికి రాలిన పళ్ళన్నీ ఏరుకొచ్చినట్టున్నారు. కోస్తే ఎన్ని పురుగులుంటాయో తెలుసా? అమ్మ వరలు పురుగులుంటే మనకెందుకు పంపిస్తారే? ఏ వాళ్లే తింటారా? అబ్బబ్బబ్బా, మాటకి మాట చెప్పకే. ఏదో అబ్బాయి వచ్చాడని ఎక్కువగా మాట్లాడుతున్నావు నువ్వు. నాకేం అవసరం లేదు. అమ్మ వరలు రాక రాక అబ్బాయి వచ్చాడు, ఇద్దరు కలిసి టిఫిన్ చేయండి. వద్దు మాయా, బయట మంచి హోటల్ ఉంది, అక్కడికెళ్ళి తింటాం. ఉప్మాయేనా? పెసరెట్టు కూడా ఉంటుంది. అయినా నేను రాను. కోడళ్ళ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళాలి. అక్కడ మా అత్తయ్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అదేంటి, మా అమ్మ కూడా అక్కడ ట్రైనింగ్ తీసుకుంటుందా? కాదు కాదు, మా సెంటర్ ఓనర్ ఛాయాదేవి గారు మమ్మల్ని అందరినీ అలాగే పిలవమంటారు. ఓహో, అత్తయ్య గారు అన్న పిలుపుని అలవాటు చేసుకుంటున్నావు అన్నమాట. అవును, ఇంకా చాలా నేర్చుకోవాలి. మీరు బయలుదేరితే నేను వెళ్తాను. అదేంటి, నిన్ను సెంటర్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తాలే. పెళ్లి కుదిరిన వాళ్ళకి ఎల్లో కదా. అయిపోయినాయంటమ్మా. ఆయన పెళ్లి కుదిరిందని శబ్దం ఏంటి? పెళ్లి కుదరలేదని శబ్దం. వదిలే బాబు, ఆ ఛాయాదేవి గారు చాలా స్ట్రిక్ట్ అన్నమాట. లేడీస్ హాస్టల్ ముందు తిరిగినట్టు సెంటర్ ముందు అబ్బాయిలు తిరిగితే అస్సలు ఊరుకోదు. చాలా పద్ధతిను క్లాసుని అవే. హలో, మా నాన్నగారి పేరు చెప్తే వాడెవడన్నారా? అయితే మా తాతగారి పేరు చెప్పు. పేరా? నాకు గుర్తులేదు, మా నాన్నగారికి ఫోన్ చేసి కనుక్కోండి. ఆ అబ్బాయి వెళ్ళిపోతాడు, కాస్త నవ్వవి. అయితే టిఫిన్ కి రావా? రానుగా. పోనీ సాయంత్రం పానీపూరి? తిననుగా. పోనీ ఐస్ క్రీమ్? వద్దుగా. ఏండి, మామిడి పళ్ళు తెచ్చినందుకు చాలా థ్యాంక్స్ బాబు. అమ్మగారిని నాన్నగారిని అడిగారని చెప్పు. ఆ, అవును, మీ అక్క బాబు బాగున్నారా? ఏమో మరి, పొద్దున్నే ఈ మామిడి పండ్లు తిన్నారు, ఎలా ఉన్నారో ఏమో.
ఫాస్ట్ గా వెళ్తే హాస్పిటల్ కైనా తీసుకెళ్ళొచ్చు మరి. అలాగే బాయ్. ఏ, ఆ అబ్బాయిని సాగనంపిరావి. నిన్ను కాస్త నవ్వుతూ బాయ్ చెప్పవే, లేకపోతే అబ్బాయి ఫీల్ అవుతాడు. వెళ్ళు. వెళ్ళు. బాయ్. ఏంటి ఇప్పుడు నవ్వుతున్నారు? ఓహో, ఇందాక మీ అమ్మా నాన్నగారు ఉన్నారని మొహమాట పడ్డారా? అదేం లేదండి, మా అమ్మ నవ్వమని చెప్పింది. ఫోన్లే, మొత్తానికి నవ్వారు. మీకు కొత్త విషయం చెప్పనా? మీ స్పెషాలిటీ ఏంటో తెలుసా? మీ నవ్వు. హా? అవునా? ఆ మీరు నవ్వుతే మీరు చాలా బాగుంటారు. అందుకే మీ స్పెషాలిటీ మీ నవ్వే. బాయ్. బాయ్. అలా చూస్తున్నారేంటి? ఎప్పుడు సూపర్ మార్కెట్ కి వెళ్ళలేదా? రండి వెళ్దాం. ఇగో చూడండి, అందరు గుంపులు గుంపులుగా పోయినాం అనుకోండి, ఎవ్వరికి రూపాయి కూడా తగ్గియడు. అందుకే వేరే వేరేగా పోయి బేరాలాడదాం. కమ్ ఆన్ గర్ల్స్, లెట్స్ గో. మాస్క్ లో ఉన్న మాస్ మహారాణిలా భలే ఉన్నావురా. నిన్నెవడు చేసుకుంటాడో గాని వాడి బతుకు పండిపోద్దంతే. రాంగ్ డైలాగ్. ఏంటి డిస్కౌంటా? ఇక్కడ అలాంటివి కుదరవండి. మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. డిస్కౌంట్ ఉంటే బయట బోర్డు పెట్టేవాళ్ళంగా. అయిపోయారు. ఈ దెబ్బతో మా లవ్లీ గర్ల్స్ కి లౌక్యం లేదని రుజువు అయిపోద్ది. బిగినింగ్ లోనే క్లారిటీ వచ్చింది, ఇప్పుడు వెళ్ళిపోవడం బెటర్ అనిపిస్తుంది. టాస్క్ అంటే ఇట్నే ఉంటది కదా, ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేయాలా? పదండి. ఇలాంటప్పుడు ఇంటెలిజెన్సీ వాడాలి. అసలు డిస్కౌంట్ ఇవ్వగలిగే వస్తువేదో ముందు దాన్ని కనిపెడదాం. తేజ, ఇక్కడే ఉంటాయని ఎవరు చెప్పారా నీకు? స్నేహితుడు చెప్పాడు అగ్రజ. పైగా నకిలీ ఉండవట. నాకు కూడా స్ప్రే కావాలరా. సరే తీసుకుందాం, పదండి. अरे रे, ऐसे कैसे डैश कर दिया बाबा? ఏంటా స్పీడు? కళ్ళు కనిపించట్లేదా? నోటికి ముసిగేసుకుంటే కళ్ళకేమైంది? సారీ బాబా, సారీ. తమ్ముడు, మర్యాద లేదా? వచ్చిన కస్టమర్స్ కి ఏం కావాలి అని అడగవా? ఏం కావాలి సార్? ఏది సార్? ఏం కావాలి సార్? ధూమపాన దండాల పొట్లం కావాలి. అంటే ఏంటి సార్? సిగరెట్స్ కార్టన్ కావాలి. ఆగు, సింగిల్ ప్యాక్ కాదు, ప్యాక్ ఆఫ్ 20 ప్యాక్స్. అన్ని సిగరెట్లా? క్లియర్ గా అర్థమైంది సార్, బాగా అర్థమైంది. వెళ్ళు. సార్, బాడీ స్ప్రే ఎక్కడ దొరుకుతుంది? అక్కడ ఉన్నాయి చూడండి. అనైలు, ఒక అతివ అల్పాహారశాలలో సాగుడు పట్టి వాడి
ఉచితంగా భక్షించిందని చెప్పానే ఆ అతివా తనే. ఇప్పుడేంటి వెళ్ళి అప్రిషియేట్ చేస్తావా? మనకెందుకు పద. పదరా. ఇక్కడైనా కనీసం పైకం కడుతుందా, ఎవడి నెత్తి మీదైనా చేపెడుతుందా అని తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువగా ఉంది. क्या चाहिए? कॉस्मेटिक्स चाहिए. కాస్మెటిక్స్ చాహియే. కాస్మెటిక్స్ లో క్యా చాహియే? ముందు నేను దేఖూంగి, తర్వాత నీకు చెప్పుంగి. ఆప్ జాయేనా. వీడేంటి ఇలా చూస్తున్నాడు?